విశాఖ రూరల్ వార్షిక రిపోర్టును జిల్లా ఎస్పీ కృష్ణారావు విడుదల చేశారు. ఇందులో 449 మంది పోలీసులకు కోవిడ్ వచ్చిందని, అందులో 4 మరణించారని తెలిపారు. మావోయిస్టులతో పోలీసులకు 3 సార్లు ఎదురుకాల్పులు జరిగాయని అన్నారు. ఆ ఎదురుకాల్పులలో 2 మరణించినట్లు పేర్కొన్నారు. పోలీసులకు సంబంధించిన తదితర వివరాలను ఆ రిపోర్టులో తెలియజేశారు. చాలా కష్టపడి ఈ కోవిడ్ పాండమిక్ ని ఎదుర్కొన్నారు. వైజాగ్ రూరల్ పోలీస్ కూడా ఈ బాధ్యత నిర్వహిస్తున్నప్పుడు ఇప్పటి వరకు కూడా 499 పోలీస్ పర్సన్స్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. దట్ ఇంక్లూడ్స్ ఎస్పీఓస్, హోమ్ గార్డ్స్, అవుట్సోర్సింగ్ పర్సనల్ అందరూ కూడా కలిపి 499 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. అండ్ దురదృష్టవశాత్తు we lost 4 of our persons during this ఈ డ్యూటీ నిర్వహిస్తున్నప్పుడు 4 మేము కోల్పోవడం జరిగింది. సో వాళ్ళ సర్వీసెస్ విల్ ఫర్ ఎవర్ రిమెంబర్. సో ఇది ఇలా ఉండగా మనకి ద మోస్ట్ వన్ ఆఫ్ ది 30 మోస్ట్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ కింద వైజాగ్ ఉన్నది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లో చూసేటప్పటికి ఈ సంవత్సరం మనకి 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయ్యాయి. దాంట్లో ఒకటి జాయింట్ ఆపరేషన్స్ విత్ ఒడిశాలో జరిగింది. అది ఈ 3 యూఎఫ్స్లో జాయింట్ ఆప్స్లో ఒక ఏసీఎం క్యాడర్ అండ్ ఇంకొక డివిజనాబాద్ దగ్గర ఒక దళం మెంబర్ చనిపోవడం జరిగింది. అలాగే మావోయిస్ట్ ఒక మర్డర్స్, ఎక్స్ట్రీమిస్ట్ అఫెన్సెస్ పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం 2 మర్డర్స్ జరిగాయి ఈ నెలలోనే. అది కూడా ఇది కాకుండా 2 బ్లాస్టింగ్స్ కూడా జరిగాయి. ఒక బ్లాస్టింగ్లో 2 సివిలియన్స్ చనిపోవడం జరిగింది. ఇంకొక బ్లాస్టింగ్లో వన్ ఆఫ్ ది కమాండో స్ప్లింటర్ ఇంజురీస్ రిసీవ్ చేశారు. టోటల్గా ఈ సంవత్సరం 27 కేసెస్ మనం పెట్టడం జరిగింది ఎక్స్ట్రీమిస్ట్ పరంగా. అలాగే ఎక్స్ట్రీమిస్ట్ అరెస్ట్ వరకు వస్తే ఏసీఎం క్యాడర్లో ఒకరు, పార్టీ మెంబర్స్లో 6, మొత్తం 7 మెంబర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మిలిషియా 15 మెంబర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సరెండర్స్ వరకు వస్తే 14 హార్డ్కోర్ మిలిషియాస్ని సరెండర్ చేయడం జరిగింది. మరొక 43 మెంబర్స్ని మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ సంవత్సరం ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ తీసుకుంటే ఈ కోఆర్డినేషన్ విత్ ఒడిశా వాజ్ ఎట్ అ వెరీ గుడ్ లెవెల్. సో ఒడిశా అండ్ ఆంధ్ర మధ్యన కోఆర్డినేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎల్డబ్ల్యూ ఆపరేషన్స్ వాజ్ వెరీ కోఆర్డినేటెడ్ అండ్ వెరీ వెల్ ప్లాన్డ్. సో దీన్ని మనం ఫ్యూచర్లో కూడా కొనసాగిస్తూ ఉంటాం. అలాగే మన రెగ్యులర్ క్రైమ్కి వచ్చేసరికి గత లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఒక 100% ఇంక్రీజ్ ఆఫ్ క్రైమ్ రిజిస్టర్ అయింది. లాస్ట్ ఇయర్ 6,982 కేసెస్ మనం రిజిస్టర్ చేసుంటే ఈ సంవత్సరం మనం 12,874 కేసెస్ రిజిస్టర్ చేసాం. దాంట్లో దాదాపుగా 8,235 కేసులు కోవిడ్ కేసెస్ మాత్రమే. అండ్ దిస్ ఇయర్ మీ అందరికీ తెలిసిన విషయమే, మే 16వ తేదీన ఎస్సీబీ వాజ్ ఫార్మ్డ్. ఈచ్ డిస్ట్రిక్ట్కి అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో లీడ్ చేస్తూ ఎస్సీబీ యూనిట్ని ఎక్సైజ్ అండ్ సివిల్ పోలీస్ కోఆర్డినేషన్లో నడిపించడం జరిగింది. సో ఈ సంవత్సరం ఎక్సైజ్ ఎస్సీబీ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్లయితే శాండ్ కేసెస్ 131 కేసెస్ ఎస్సీబీ రిజిస్టర్ చేశారు. 1,646 టన్స్ సీజ్ చేశారు. అలాగే ఐడిఆర్ఎక్ చూసేసరికి 6,44,620 లీటర్స్ ఆఫ్ జాగరీ వాష్ని డిస్ట్రాయ్ చేశారు. అది కాకుండా 14,000 లీటర్స్ ఆఫ్ ఐడిఆర్ఎక్ని సీజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఎస్సీబీ పర్ఫార్మెన్స్ బట్టి చూసుకుంటే. అలాగే మనకి ఇంకొక ఇంపార్టెంట్ మెనాస్ మనకి ఎన్డీపీఎస్ గాంజా. సో ఈ సంవత్సరం మనం దాదాపుగా 243 కేసెస్ రిజిస్టర్ చేసాం. ఆల్మోస్ట్ 25% ఇంక్రీజ్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్. అండ్ గాంజా సీజ్డ్ వాజ్ 42,434 kgs గాంజా కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ 23,172 kgs గాంజా. సో రీసెంట్గా కూడా మనం 82,400 odd kgs గాంజాని ఇన్వెంటరీ చేసి దాన్ని డిస్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అలాగే పోలీస్ వైపు నుంచి ఎక్సైజ్ కేసెస్ చూసుకుంటే ఈ సంవత్సరం మనం 2,944 కేసెస్
ఐడిఆర్ఏ ఎక్సైజ్ కేసెస్ కట్టడం జరిగింది. శాండ్ కేసు వచ్చేసరికి 1234 శాండ్ కేసెస్ మనం రిజిస్టర్ చేసాం. రెండిట్లో కూడా దాదాపుగా 20 to 25% ఇంప్రూవ్మెంట్ కనిపించింది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. గ్యాంబ్లింగ్ రైట్స్ వచ్చేసరికి ఈ సంవత్సరం మనం 786 గ్యాంబ్లింగ్ రైట్స్ రిజిస్టర్ చేసాం కంపేర్ టు లాస్ట్ ఇయర్ 530 కేసెస్. అలాగే మనకి బాడీ అఫెన్సెస్ వచ్చేసరికి మర్డర్స్ 30 మర్డర్స్ రిపోర్ట్ అయ్యాయి ఈ సంవత్సరం. దాంట్లో ఎక్స్ట్రీమిస్ట్ మినహాయిస్తే టోటల్ 27 మర్డర్స్ కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ది మర్డర్స్ ఆర్ డిటెక్టెడ్. 100% డిటెక్షన్ ఉంది దాంట్లో. అలాగే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మనం యావరేజ్గా తీసుకుంటే లెస్ దాన్ 30 days 45% ఆఫ్ ద కేసెస్ మనం ఛార్జ్షీట్ వేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ రిపోర్ట్ ఆఫ్ ది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా పెరిగింది. లాస్ట్ ఇయర్ 370 కేసెస్ రిపోర్ట్ అయితే ఇయర్ 450 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సో ఇట్ ఈస్ అ వెల్కమింగ్ సైన్. పీపుల్ కూడా ముందుకు వచ్చి క్రైమ్ ఫ్రీగా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ దాంట్లో కూడా మనం 45% ఆఫ్ ది కేసెస్లో లెస్ దాన్ 30 days, అండ్ దాంట్లో ఒక పర్టికులర్ కేసులో మనం లెస్ దాన్ 7 days కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసిన సందర్భం ఉంది. మరొక కేసులో 18 daysలో మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసాం. హౌస్ బర్గ్లరీస్కి వచ్చేసరికి ఈ సంవత్సరం 91 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్ 190 కేసెస్. ప్రాబబ్లీ దీంట్లో కోవిడ్ వలన కూడా చాలా వరకు తక్కువ కేసెస్ రిపోర్ట్ అయినాయి. బట్ అదర్ దాన్ దట్ ఈ సంవత్సరం మనం 153 కేసెస్ని డిటెక్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ అఫెన్సెస్. 2017 ఒక కేసు డిటెక్ట్ చేసాం, 18 6 కేసెస్, 2019 60 కేసెస్ అండ్ 2020 86 కేసెస్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే రికవరీ చూసుకుంటే 51% రికవరీ రేట్ ఉంది. సో రోడ్ యాక్సిడెంట్స్ వరకు కూడా చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ 349 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 292 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయ్యాయి.